అటుకులు కడుక్కొని ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టండి. అటుకుల గురించి బగారా తాలిపేస్తందుకు అన్ని సామాగ్రి తయారు చేద్దాం. కడాయి పెట్టి నూనె వేసి అందులో ఈ సామాగ్రి మొత్తం తీసి పక్కకు పెట్టుకోవాలి. అటుకులు కడిగినాం కదా, 2 కప్పులు కడిగి పక్కకు పెట్టాం కదా. దాని తర్వాత ఉల్లిగడ్డ 1 కప్పు, పల్లి 1 కప్పు, 1 కట్ట కొత్తిమీర తీసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టి కడాయిలో నూనె వేసి నూనెలో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం మినపప్పు, కొంచెం ఓమా, కరివేపాకు వేసి 1 నిమిషం దాకా కొంచెం ఫ్రై చేసుకోండి. వేడి అయిన తర్వాత ఇప్పుడు అందులో పల్లి వేసేయండి. ఇప్పుడు ఉల్లిగడ్డ వేయండి. అందులో మంచిగా కలుపుకోండి. ఇప్పుడు పచ్చిమిరపకాయ వేయండి. వేసిన తర్వాత పచ్చిమిరపకాయ వేసిన తర్వాత కలుపుకోండి మంచిగా ఫ్రై. ఇప్పుడు వేయండి 1 టేబుల్ స్పూన్ ఉప్పు. ఇప్పుడు వేయండి పసుపు, కొంచెం కలుపుకోండి. దాని తర్వాత ఇందులో రుచి కోసం కొంచెం చక్కెర వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్. టేస్ట్ మంచిగా వస్తుంది. మళ్ళీ పోహ వేసేయండి, అటుకులు వేయండి. అందులో వేసి మంచిగా కలుపుకోండి అటుకులు. మంచిగా కలిపినాక దానిలో కొత్తిమీర వేయండి. కొత్తిమీర వేసి కలిపినాక మంచిగా మూత పెట్టండి. ఒక 5 నిమిషాల గురించి మంచిగా దమాయిస్తుంది. గ్యాస్ బంద్ చేసి దానిలో 1 నిమ్మకాయ పిండండి. ఇప్పుడు మనము కొంచెం సైడ్ డిష్ గురించి కొంచెం పెరుగు తీసుకుందాం మంచిగా కలుపుకొని. ఇప్పుడు అటుకులు రెడీ అయింది. మీరు గిన ఇట్లా మాలాకనే చేసి తిని చూసి మాకు చెప్పండి. ఇది మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.